హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు సర్వపిండి చేస్తున్నాను. ఈరోజు సర్వపిండి మా రెసిపీ. ఎందుకంటే నిన్న కామెంట్ వచ్చింది మాకు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయండి అని. సో అందుకోసం ఇది చేస్తున్నాం. ఆంటీకి నేను హెల్ప్ చేస్తున్నా. మేసుడు ఈరోజు ఇంట్లో నువ్వులు, పల్లీలు, శనగపప్పు, ధనియాల పౌడరు, గరం మసాలా, ఉప్పు, పసుపు, ఇవో మిరపకాయల పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాలి. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, మిక్సీ కళ్యామాకు, ఇది మిర్చిల పేస్ట్. మనకి ఇది వేస్తే తర్వాత మనకు కారం పొడి వేసే అవసరం లేదు. ఓన్లీ మిర్చితోనే మిర్చితోనే చేస్తున్నా. ఓకే. పసుపు కూడా ఎత్తారా? కొంచెం అట్లా కొంచెం కలర్ మంచిగా ఉంటుందని. ఇది నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్. కల్పంగా స్మెల్ గారప్పల్లాగా వాసన వస్తుంది ఫ్రెండ్స్. తెలంగాణ రెసిపీస్ అంటే నాకు చాలా ఇష్టం. సర్వపిండి ఆంటీతో తినడం ఫస్ట్ టైం. చూద్దాం ఆంటీ ఎలా చేస్తుందో. మన తెలంగాణ స్పెషల్, అందరికి ఇష్టం, బాగా ఇష్టం సర్వప్ అంటే కదా. ఇది మా సబ్స్క్రైబర్ కామెంట్ చేసింది నిన్న, తెలంగాణ స్పెషల్ సర్వపిండి పెట్టారని. స్వరూప చేపూరి అని సబ్స్క్రైబర్ చెప్పింది. సో ఆమె కోసం మేము స్పెషల్గా సర్వపిండి పెడుతున్నాం. మీరు కూడా మీకు నచ్చిన రెసిపీ కానీ కర్రీస్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ కామెంట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి. మేము ఖచ్చితంగా మీకు చెప్తాం. సో చిన్న చిన్నగా ముద్దలాగా వేసి ఇప్పుడు ఇట్లా పెట్టి చపాతీలాగా వేసి చేయాలి. అట్లా చపాతీలాగా ఇట్లా ఇట్లా మనం ఇట్లా ఉత్తుకోవాలి. కొంచెం కొంచెం నూనె పైన కొంచెం ఇప్పుడే వద్దు నూనె. సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. సువాసన విరజిమ్ముతుంది ఫ్రెండ్స్. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న విరజిమ్ముతుంది ఫ్రెండ్స్. వేసేసాడు, బాగా వేసేసాడు. బాగా సన్నం అంతట అంటుంది ఆంటీ. చాలా చూడు, ఇగో చాలా హోల్స్ ఇయ్యన్నా. 1 2 3 4 5 6 రంధ్రాలు చేసిన ఫ్రెండ్స్. ఆయిల్ పోయాలి. వంట చేసుడు చాలా కష్టం ఫ్రెండ్స్. ఆంటీ ఎంత కష్టపడుతుంది. నాకు ఉత్త ముచ్చట పెట్టడానికి చెమట వస్తుంది ఫ్రెండ్స్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. పోసిన 2 గ్లాసుల మీద పెట్టినాం ఫ్రెండ్స్. ఎందుకంటే తొందర అవుతుంది కదా అని పెట్టినాం. ఆల్రెడీ ఒకటి అయింది, ఇంకొకటి. సో దీని మీద ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లుకింగ్ ఎంత బాగుందో. ఆనియన్స్తో తింటే బాగుంటుంది నాకు తెలుసు. అయితే మీరు కూడా టేస్ట్ చేయండి. సో లుకింగ్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. వావ్, సర్వపిండి కమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలు ఆడుతుంది వాసన. తిని చెప్తా ఆగురి. వావ్, కరకరలు ఆడుతుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.